ప్రేమకు పట్టాభిషేకం పార్ట్ 1 చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఓకే, స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక్క అవకాశం ఇయ్యి సుధా అంటూ ప్రాధేయపడ్డాడు రవి. ఎందుకంటే రవి సుధాను గాఢంగా ప్రేమిస్తున్నాడు. అదే విషయం గురించి చెప్పి తాను ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని ప్రాధేయపడుతున్నా సుధా ఒప్పుకోవడం లేదు. మరి నేను ఏం చేస్తే నీ మనసు మారుతుంది? నన్ను ఎప్పుడు ప్రేమిస్తావు? ప్లీజ్ చెప్పు సుధా అంటాడు రవి. నువ్వు లేకుండా నేను బతకలేను, చావడానికి అయినా సిద్ధమే అంటూ ఎమోషనల్ డైలాగ్ చెప్తూ రోజు వేధిస్తుంటాడు సుధాని. ప్రేమ అనేది మనసులో పుట్టుకు రావాలి కానీ బలవంతం మీద ఒప్పందం మీద వచ్చేది కాదు. నా గురించి ఎదురు చూడకు, నాకు నీపై అటువంటి అభిప్రాయమే లేదు అంటూ ఖచ్చితమైన తన అభిప్రాయం తెలిపి అతని బారి నుండి జారుకుంది సుధా. కానీ అతని నిరీక్షణ ఎంతకాలం అని ఎదురు చూస్తాడు. కానీ ఆమె మనసు మారడం లేదు. స్వతహాగా మనసులోంచి ప్రేమ పుట్టుకు రావాలి కానీ ఎవరి ఒత్తిడి మీద ప్రేమ పుట్టుక రాదు. మనిషిని చూడగానే పుట్టే ప్రేమ శాశ్వతం అనుకుంటే పొరపాటే అని ఇలాంటి మగవాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో. రోజు రోజుకి ఇతని బాధ ఎక్కువైంది అని ఆలోచిస్తుంది సుధా. కాలేజీలో కనిపిస్తే చాలు ఇంటికి వచ్చే వరకు వేధిస్తూనే ఉంటాడు. ఆ విషయమే ఇంట్లో తెలిస్తే అతని మూలంగా తనని కాలేజీ మానిపించేస్తారని ఎలా ఇతన్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుంది సుధా. అదే విషయం ఫ్రెండ్ నీరజతో చెప్పింది సుధా. నువ్వేమీ అనుకోనంటే నాదో మాట అంటుంటే సందేహంగా చూస్తూ ఉండిపోతుంది నీరజ. ఏమిటో ఆ మాట? అలా రాయిలా ఉండిపోకు, అసలు విషయం చెప్పు అంటుండగానే మనసులో కొంచెం ధైర్యం కలిగి అసలు విషయం బయట పెట్టింది. ఇలా మా అన్నయ్య హెల్ప్ తీసుకొని ఆ రవి బారి నుండి రక్షించవచ్చు అని చెబుతుండగానే, అంటే నీ ఉద్దేశం ఏమిటి? ఇలా దొంగ తిరుగుడుగా కాకుండా డైరెక్ట్గా చెప్పు అంటూ నిలదీసింది సుధా. ఏం లేదు, మా అన్నయ్య నువ్వు ప్రేమించుకుంటున్నారు అని చిన్న అబద్ధం చెబితే రవి ఆటలు కట్. ముందుగా ఈ విషయం మా అన్నయ్యని అడిగి ఈ విషయం మన ముగ్గురి మధ్య ఉండేట్టుగా నాటకం ఆడుదాం. ఏమంటావే చెప్పు అంటూ మాట పూర్తి కాకముందే ఏడ్చినట్టు ఉంది ఈ ఐడియా. ఇలాంటి ఐడియాలు రిస్క్ కదా, మీ అన్నయ్య ముందు నా పరువు పోతుంది అంటూ నోటికి వచ్చినట్లు తిట్టి తిట్టి ఆమె వైపు చూడకుండా ముఖం తిప్పుకుంటుంది సుధా. మా అన్నయ్య మంచివాడు, అందరిలాంటి వాడు కాదు. కావాలంటే త్వరగా నువ్వే చూస్తావుగా. ఈ విషయం తనతో మాట్లాడినా అంటే చెప్పినా ఏమీ అనడు. మనకు తప్పకుండా హెల్ప్ చేశాడు మా అన్నయ్య. రవిగాడిలా వేధించే రకం కాదు మా అన్నయ్య అని అంటుంది నీరజ. తర్వాత నీ ఇష్టం, చెప్పవలసింది చెప్పాను. రోజు ఆ రవిగాడు వేధింపులు భరించు మరి, అంతే నీ కర్మ అని తన పని తాను చేసుకుంటుంది. అయితే నువ్వు చెప్పిన ఐడియా ఓకే, మీ అన్నయ్య అభిప్రాయం అడిగి చెప్పు అంటూ స్నేహితురాలితో ఏకీభవించింది సుధా. నీరజ కాలేజీ నుండి ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి తన అన్నయ్య ఎక్కడున్నాడు అని వెతుకుతుంది. కానీ ఎక్కడా కనిపించలేదు. అన్నయ్య అన్నయ్య అంటూ పిలుస్తూ హడావిడిగా ఇల్లంతా మరియు గదులన్నీ తిరుగుతుంది. అంతలో తల్లి కల్పించుకొని తన ఇంట్లో లేడు, అన్నయ్య లేడు, ఫ్రెండ్ ఎవరో వస్తే బయటికి వెళ్ళాడు, ఎందుకు వాడి కోసం అంతలా పిలుస్తున్నా, వాడితో పని ఏంటి అంటూ నిలదీసింది తల్లి. వాడితో నాకేం పని? ఏం పని లేదు, ఊరికే రోజు రాగానే కనిపిస్తాడు కదా, ఈ రోజు కనిపించకపోతే ఏదోలా అనిపిస్తుంది అని అడిగాను అంటూ తెలివిగా మాట దాటేసింది. రోజు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు కదా, ఈ రోజు అంత ప్రేమగా అన్నయ్య అని వెతుకుతున్నావు, ఏంటి విషయం? ఏదో ఉందని నీ ముఖంలో కనిపిస్తుంది, కంగారే చెబుతుంది. నువ్వు ఎంత దాచినా నేను కనిపెట్టలేను అనుకున్నావా? నేను నీ తల్లిని అంటూ కూపిలాగడానికి ప్రయత్నించింది తల్లి. ఊరుకో అమ్మా, నువ్వు ప్రతి దానికి ఏదేదో ఊహించుకుంటావు, ఇంత విషయాన్ని అంత ఉన్నట్లు భూతద్దంలో చూస్తావు, నేను చదువుకోవాలి అంటూ తల్లికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గదిలోకి వెళ్ళిపోయింది. ఏంటో ఈ కాలం పిల్లలు, వారి ప్రవర్తనలో మార్పు కనిపిస్తున్నా బయటపడరు, కానీ తల్లిదండ్రులు కనిపెట్టలేరు అనుకుంటారు. తల్లిదండ్రుల నుండి వచ్చిన వాళ్ళకి ఇన్ని తెలివితేటలు ఉంటే వాళ్ళ కన్న తల్లిదండ్రులకు ఎంత తెలివితేటలు ఉండాలి అని తనలో తాను గునుక్కుంటూ చేసుకుంటుంది. ఏమిటే నీలో నువ్వే ఏదో గునుక్కుంటున్నావు, మతిగాని భ్రమించిందా అంటూ భార్యపై చురక వేశాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రకాశం. మతి భ్రమిస్తే మీతో కాపురం ఎలా చేయగలను, ఈ సంసారాన్ని ఎలా ఈదుకోగలను, మిమ్మల్ని కట్టుకున్నాక అదొకటి తక్కువ అంటూ దొరికిందే సందుగా తన అక్కసంతా అతనిపై రుద్ది ఏమి పట్టనట్టుగా తిరిగి తన పనిలోకి మునిగిపోతుంది. మీ ఆడవాళ్లతో ఇదే గోల, ఏదైనా అంటే సరైన జవాబు ఇవ్వరు సరికదా.
మిమ్మల్ని ఎందుకు కట్టుకున్నామో మీతో వేగుతున్నామో అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. కానీ ఏమీ చేత కాదు, మమ్మల్ని సాధించడం తప్ప అంటూ అసలు విషయం రాబట్టడానికి ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అయినా ఆమెకు చెప్పడానికి ఏదైనా ఉంటేగా. కూతురు చిరుబుర్లో ఆడిన విషయం పనిలో పడి మర్చిపోయింది. మొండికట్టం, ఒక పట్టాన ఏదీ బయటపడదు. ఇక లాభం లేదనుకుంటూ అక్కడి నుండి హాల్లో ఉన్న టీవీ దగ్గరికి వెళ్లి టీవీ ఆన్ చేశాడు. నీరజ వాళ్ళ ఇంట్లో ఎలా బయటపడిందో, సుధా గురించి ఎలా ప్రేమ కథ ఎలా చెప్పుదామనుకుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మీకు ఇంతవరకు జరిగిన కథ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.